హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీతో ఒక మంచి టిఫిన్ రెసిపీ చూపించబోతున్నా. అదేంటంటే అటుకులతో దోశ. ఇది బయట నుంచి చాలా క్రిస్పీగా, లోపల సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకుందాం. అలాగే 1 కప్పు అటుకులు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి వీటిని నానబెట్టుకుందాం. దీన్ని ఒక 2 గంటల సేపు నానబెట్టుకుందాం. ఒక 2 గంటల తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి 1 కప్పు పెరుగు వేసుకుందాం. ఈ పెరుగుని మజ్జిగలాగా చేసుకుందాం. ఈ మజ్జిగలో మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ బియ్యాన్ని వేసుకొని ఒక 3 గంటల సేపు నానబెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ బియ్యం అటుకుల్ని వేసి గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చట్నీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 2 స్పూన్ల వేరుశనగ గుండ్లు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే 1 ఉల్లిపాయ ఇలా స్లైస్లో కట్ చేసుకోవాలి. రెండు మీడియం సైజు టమాటాలు స్లైస్గా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం. మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఇలాగే కుక్ చేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇలాగా టమాటా ముక్కలన్నీ మెత్తబడి ఉంటాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని చల్లార్చుకుందాం. తర్వాత ఇది మొత్తం ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలాగా దోశలా వేసుకుందాం. ఇప్పుడు చుట్టూరు కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఎర్రగా కాల్చుకుందాం. ఇలా కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఎర్రగా కాల్చుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఈ అటుకుల దోశ ఎలా తయారు చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.